రాబోయే పండగలకు ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ పాయసం కాకుండా ఒక్కసారి ఇది ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. సో, 3 టేబుల్ స్పూన్స్ రైస్, 4, 5 జీడిపప్పు పలుకులు, ఒక 3 బాదం పప్పులైతే నేను 1 అవర్ అయితే సోక్ చేశానండి. తర్వాత 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. కోర్స్‌గా పట్టుకోవాలండి పల్స్ ఇస్తూ, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేసుకున్నాను. ఈ మిల్క్ ఆల్రెడీ కాచినవే కాబట్టి నేను ఒక 1, 2 మినిట్స్ తర్వాత నేను ఏదైతే మిక్సీ పట్టుకున్న రైస్ ఉందో దాన్ని ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేసానండి. అది మీరు పచ్చిపాలు తీసుకుంటే గనక ఖచ్చితంగా పొంగొచ్చే వరకు వెయిట్ చేయండి. సో, ఇక్కడ ఏంటంటే ఇది మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మనము కంటిన్యూస్‌గా తిప్పుతూనే ఉండాలి. లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఇలా దగ్గరికయిన తర్వాత బెల్లం అయితే వేసుకోవాలండి. నేనిక్కడ 4 టేబుల్ స్పూన్స్ బెల్లము, 1 టేబుల్ స్పూన్ షుగర్ ఏసానండి. మీరు మీ స్వీట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేశాను. ఒక పక్కన డ్రై ఫ్రూట్స్ అయితే వేపిస్తున్నానండి. నెయ్యి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏసాను. సో, ఇక పాయసంలో కూడా వేస్తాం కదా నెయ్య, అలా వేయకుండా ఒకేసారి ఇలా వేస్తాననమాట. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, ఒక గళ్ళుప్పు, మీ దగ్గర గళ్ళుప్పు అవైలబుల్‌గా ఉంటే ఒక గళ్ళు వేయండి. లేదంటే సాల్ట్ అయితే పించ్ వేయండి. ఒక చిటికెడంటే చిటికెడండి. దానివల్ల మీకు టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పాయసం చేసినప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. సో, ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.